ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుర్తు తెలియని మహిళలను కాల్చి చంపిన నిందితులను పట్టుకున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఎస్పీ చిందు శర్మ మాట్లాడారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారి వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో భూంపల్లి గ్రామ శివార్లో గుర్తు తెలియని మహిళా శవం కాల్చివేయబడి ఉందని సమాచారం మేరకు సదాశివనగర్ సిఐ మరియు ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఒక గుర్తు తెలియని యువతి వయస్సు సుమారు 20 నుండి 25 సంవత్సరాలు గల ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి పెట్రోల్తో కాల్చివేసినట్టుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సదాశివనగర్ సిఐ ఎస్ఐ సిబ్బందితో టీములుగా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని, నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని, నిందితులను రిమాండ్కు పంపడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ఈ కేసును ఛేదించిన సిఐ ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు. ఈ నెల 14వ తారీఖు నాడు మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో పద్మాజీవాడి నుంచి గాంధారి వెళ్ళే రోడ్లో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఒక బర్న్ట్ కండిషన్లో ఉన్న ఉమెన్స్ బాడీ. ఆన్ వెరిఫికేషన్ మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 302 and 201 ఐపీసీ అంటే మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. బికాజ్ ఇట్ ఈస్ అన్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అండ్ ఉమెన్, ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీ హ్యావ్ ఫార్మ్డ్ అ స్పెషల్ టీమ్ and Inspector Sadashiv Nagar and SI Sadashiv Nagar and some other officers from headquarters. వీళ్ళు వెరీ డిలిజెంట్లీ క్లూస్ అన్నీ వర్కౌట్ చేసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఇన్పుట్స్ ఇవాళ ఉదయం 4:30 గంటలకి అక్యూజ్డ్ పర్సన్స్ అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ మేడ్ది ప్రశాంత్ అని, హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. సో ఇతనితో పాటుగా అక్కడే నియర్ బై తాండా రెసిడెంట్స్ గుగులోత్ విష్ణు అండ్ బానోత్ వంశీ, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. వీళ్ళతో పాటుగా ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. సో యాజ్ పర్ లా వాళ్ళ డీటెయిల్స్ వీ కెనాట్ రివీల్. మనకి వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో అండ్ వీళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసిన విషయాలు సో ఫార్, అక్యూజ్డ్ ఈ మేడ్ది ప్రశాంత్ అనే అతను హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. ఇతనికి అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అనే అతనితోటి చిన్నప్పటి నుంచి అక్వింటెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పరిచయం ఉంది. సో ఈ ప్రసాద్ అనే అతని మీద 2018లో ఒక కేసు అయింది. సో ఒక అమ్మాయి వీడియోస్ తీసి సర్క్యులేట్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇతని మీద ఒక 354D అండ్ 306 కేస్ రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ వర్క్. లాస్ట్ ఇయర్ అంటే 2022లో హీ హ్యాస్ రిటర్న్ టు ఇండియా. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడము అండ్ ముందు వేరే దేశానికి వెళ్ళడం వల్ల ఇతనికి ఖర్చులు అయ్యాయి. ఒక 3.5 lakh వరకు అప్పు తీసుకున్నాడు ఈ మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ దగ్గర నుంచి. ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కోసము ఆల్సో తన ఇల్లు ఒకటి ఉంది మక్లూరులోనే,
అది కనుక దాని మీద ఏదన్నా మార్ట్గేజ్ లోన్ పెడితే కొంచెం అప్పు కట్టచ్చు అండ్ డబ్బులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో హీ హాజ్ అప్రోచ్డ్ ప్రశాంత్ A1. ఇతను సజెస్ట్ చేసినది ఏమిటంటే ఆ ఇల్లు నా పేరు మీద కనుక రాస్తే నేను దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి ఈ అప్పు అండ్ అది కాకుండా అడిషనల్గా వచ్చిన డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. బట్ అల్టీరియర్ మోటివ్ బీయింగ్ ఈ ఇల్లు తన పేరు మీద చేసుకున్న తర్వాత ఎనీవే వీళ్ళ ఊర్లో నుంచి విలేజర్స్ సోషల్ బాయ్కాట్ చేయడం జరిగింది కేసు అయిన తర్వాత ఈ ప్రసాద్ అనే అతని మీద. సో వాళ్ళు వెన్ హీ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ గల్ఫ్ అక్కడ ఆ ఊరు వదిలేసి మన మాచారెడ్డిలో పాల్వంచ విలేజ్లో దే హ్యావ్ బీన్ రిసైడింగ్ దేర్ విత్ ఫ్యామిలీ. సో ప్రసాద్ అండ్ హిజ్ వైఫ్ అండ్ 2 children అండ్ 2 sisters. సో ఎలాగో ఆ ఊర్లో ఉండరు కాబట్టి ఆ ప్రాపర్టీ తన పేరు మీద చేయించుకుని ఇఫ్ హీ ఎలిమినేట్స్ దిస్ హోల్ ఫ్యామిలీ ఆ ప్రాపర్టీ మొత్తం తనదవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని ఈ అఫెన్సెస్ అన్నీ జరిగాయని కన్ఫెషన్లో అండ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి తెలుస్తోంది. ఈ ఇయర్ మేలో మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ ఈ ప్రసాద్ అనే విక్టిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా తన పేరు మీద మార్చుకున్నాడు. సో మనం వెన్ వీ టుక్ దీస్ అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి దొరకడం జరిగింది. ఈ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నారు. ఒక 4 సంబంధించి కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గత నెల అంటే నవంబర్ 29th నవంబర్ రోజు మన A1 ప్రసాద్ ఒక వేరే 2 సహాయంతో అంటే వంశీ అండ్ విష్ణు అనే వాళ్ళకి నేను ఇద్దరికి కలిపి ఒక 60,000 ఇస్తాను అని చెప్పి మక్లూర్ మండలంలోనే నియర్ బై ఉన్న ఫారెస్ట్లో అతన్ని తీసుకువెళ్ళి తాగించి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. సో అది మనము కన్ఫెషన్లో తెలిసిన విషయం కాబట్టి ఎగ్జిమేషన్ చేసి ఈ ఫౌండ్ టు బీ కరెక్ట్ ఆ బాడీ మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ 29th మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ప్రసాద్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని నమ్మించి ఇతని మీద పాత కేసు ఉంది, ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ హీఈస్ హైడింగ్ సమ్వేర్ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అనే అతని గురించి. సో 1st of December అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సాన్విక అనే ఆవిడని అండ్ ఒక సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరిని తీసుకుని ప్రసాద్ని కల్పిస్తాను అని చెప్పి నిజామాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ సిస్టర్కి ఫస్ట్ ఆవిడని కల్పించి తీసుకొస్తాను అని కొంచెం కన్విన్స్ చేసి వైఫ్ని బాసరా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళి సో కార్లో ఆల్రెడీ 3 అక్యూజ్డ్ ప్రజెంట్ ఉన్నారు, A1 ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ వంశీ. వాళ్ళు యాజ్ పర్ దేర్ ప్రయర్ ప్లాన్ ఒక తాడుతోటి స్ట్రాంగ్యులేషన్ చేసి ఆవిడ్ని చంపేసి బాసరా బ్రిడ్జ్ పైనుంచి పడేశామని కన్ఫెషన్లో చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ డెడ్ బాడీస్ కేసెస్ ఏమైనా అయినాయా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. బాసరా ఆ బ్రిడ్జికి సంబంధించిన జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్తో అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఏదైనా అన్నోన్ డెడ్ బాడీస్ 174 కేసెస్ కానివ్వండి అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా మనం వెరిఫై చేయాలి ఇప్పుడు. సో వాళ్ళు ఆవిడ బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ మళ్ళీ శ్రావణి అనే సిస్టర్ని బండిలో ఎక్కించుకుని ఆవిడని మెదక్ జిల్లా ఈ చేగుంట PS లిమిట్స్లో స్ట్రాంగ్యులేషన్ చేసి తాడుతోటి ఆవిడ బాడీ అక్కడ పడేసి పెట్రోల్ పోసి బర్న్ చేసి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్టర్ దిస్ వీళ్ళకి 4th రోజు
ఫోర్త్ రోజు మళ్ళీ ప్రసాద్ అండ్ సాన్వికాకి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నారు ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా పాల్వంచ విలేజ్ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనే వాళ్ళ జువెనైల్ బ్రదర్ ఉన్నాడు నెక్స్ట్ అక్యూజ్డ్. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి ఆ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి పడేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 2 అన్ఐడెంటిఫైడ్ 302, 201 కేసెస్ మెండోరా పిఎస్ లిమిట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆఫ్టర్ they have committed these offences, on same day they have also ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రసాద్ అని ఆవిడ వాళ్ళ మదర్ ఉన్నారు సుశీల అని చెప్పి అండ్ 1 అదర్ సిస్టర్ స్వప్న, వీళ్ళిద్దరిని కూడా దే హ్యావ్ దిస్ ప్రయర్ ప్లాన్ టు మర్డర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్. సో ఇప్పటికీ బై దిస్ టైం వీళ్ళని ఊరిలో ఉంచితే ఏదో అనుమానం వస్తుంది అని చెప్పి నిజామాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో వాళ్ళని ఉంచడం జరిగింది. సో సుశీలాకి ఆవిడకి ఏదో పెన్షన్ పని ఉంది అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి నమ్మించి ఈ స్వప్న అనే ఆవిడని తీసుకుని వచ్చి ఆన్ 14th మన 14th రోజు మన దగ్గర ఏ కేసు అయితే అయిందో 13th రోజు ఈ స్వప్న అనే ఆవిడని ఇన్ సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్ దే హ్యావ్ ఇన్ సిమిలర్ ఫ్యాషన్, అంటే మెదక్లో ఎలాగ అయితే కేసులో స్ట్రాంగ్యులేషన్ చేసి తర్వాత బాడీని ఒక దగ్గర పడేసి పెట్రోల్ తోటి అంటించారు, ఇన్ సిమిలర్ ఫ్యాషన్ స్వప్న అనే ఆవిడని కూడా వీళ్ళు హత్య చేయడం జరిగింది. సో మన దగ్గర 14th మార్నింగ్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ బాడీ. సో మన టీమ్ విచ్ వాజ్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్, ఒకటి మన దగ్గర ఎటువంటి మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ కాకపోవడంతో scientific methods of investigation, we have examined all CCTV footage, tower data, etc., and we have narrowed down on accused persons. And mana case detect cheyadanto paatuga సిమిలర్గా అన్ఐడెంటిఫైడ్ కేసెస్ మనకి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయని చెప్పి అప్పటికి మనకి తెలిసింది. మెదక్లో there was a case of similar unidentified woman who was burnt, whose body was burnt. అండ్ నిజామాబాద్ మెండోరాలో కూడా బ్రిడ్జ్ పై నుంచి పడేసిన ఒక అమ్మాయి బాడీ ఇది కేస్ వాజ్ yet to be detected. సో ఇవన్నీ కూడా అవర్ టీమ్ హ్యాస్ లింక్డ్ అప్ అండ్ వెన్ అక్యూజ్డ్ పర్సన్స్ వర్ టేకెన్ ఇన్ టు కస్టడీ మనం వాళ్ళని క్వశ్చన్ చేయడంతో ఈ కేసెస్ అన్నిటికీ దే హ్యావ్ కన్ఫెస్డ్. సో ప్రస్తుతం వీళ్ళకి ఈ ఫ్యామిలీకి సంబంధించి రిజిస్టర్ అయి ఉన్న కేసెస్ చేగుంట ఆఫ్ మెదక్, అక్కడ ఒక 302, 201 కేసు ఉంది, అంటే ఒక ఉమెన్ మర్డర్ కేసు. తర్వాత మెండోరా పిఎస్ లిమిట్స్లో 2 కేసెస్ ఉన్నాయి, దట్ ఈజ్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ప్రసాద్ అండ్ సాన్విక. సో వాళ్ళిద్దరివి 2 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ది కేసెస్ ఉన్నాయి. తర్వాత మనది సదాశివ్ నగర్ పిఎస్కి 14th రోజు రిపోర్ట్ అయిన మర్డర్ కేసు ఒకటి ఉంది. వీటితో పాటుగా వీళ్ళ కన్ఫెషన్లో వీళ్ళు చెప్తుంది ఏమిటంటే ప్రసాద్ని కూడా వీళ్ళు ఫస్ట్ డే అంటే 29th ఆఫ్ నవంబర్ రోజే వీళ్ళు ఇన్ మక్లూర్ మండల్ ఇట్ సెల్ఫ్ తాగించి తర్వాత రాళ్లతోటి కట్టెలతోటి కొట్టి చంపి పూడ్చిపెట్టామని చెప్తున్నారు. సో మనము బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ మనం తహసీల్దార్కి ఒక రిక్విజిషన్ ఇచ్చి ఎగ్జిమేషన్ కండక్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆ కేసు కూడా మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
and that will be the 5th case if found to be correct. And next, wife of Prasad, Sanvika అనే ఆవిడ గురించి యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ వీళ్ళు బాసరా బ్రిడ్జ్ మీద నుంచి అంటే స్ట్రాంగులేషన్ చేసిన తర్వాత బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేశామని చెప్తున్నారు. సో మన బాసరా అండ్ ఆల్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్ ఆఫ్ నిర్మల్ అండ్ జగిత్యాల ఎట్సెట్రా మనము ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అవి వెరిఫై చేయడము అండ్ కేసు రిజిస్టర్ చేయడము జరుగుతుంది. వెన్ వీ టుక్ దెమ్ ఇన్ టు కస్టడీ టుడే మార్నింగ్, మనకి వాళ్ళు ఈ క్రైమ్స్ అన్నీ కమిట్ చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కార్ ఒకటి, ఒక బైక్ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. అంటే ఈ ఇయర్ మేలో అక్యూజ్డ్ A1 ప్రసాద్ అనే అతని యాన్సిస్ట్రల్ హౌస్ని తన పేరు మీదకి మార్చుకున్నాడు, ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సో దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ పొజిషన్లో మనకి దొరికాయి. అదేవిధంగా ఒక 30,000 క్యాష్ అండ్ ఒక 5 సెల్ ఫోన్స్ దొరికాయి. వీ సస్పెక్ట్ దట్ దీస్ సెల్ ఫోన్స్ బిలాంగ్ టు విక్టిమ్స్. ఈ విక్టిమ్స్కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా ఈ అక్యూజ్డ్ పర్సన్స్ దగ్గర దొరకడం జరిగింది. అండ్ ఈ స్ట్రాంగ్యులేషన్కి వాడిన తాడు కూడా కారులో దొరికింది. అండ్ 2 పెట్రోల్ బాటిల్స్, ఒక బంగారు పుస్తే, ఒక పార, గడ్డపార అండ్ ఒక రోల్డ్ గోల్డ్ నల్లపూసిన దండ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ క్లూస్ అన్ని, దిస్ ఈజ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. మనం వాళ్ళ కన్ఫెషన్ ఆధారంగా అండ్ మన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఇప్పటిదాకా మనకి తెలిసిన విషయాలు ఇవి. సో వీ విల్ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్. మనము ఒక పర్సన్కి సంబంధించి అంటే హూ ఈజ్ మిస్సింగ్ నౌ, వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఎగ్జిబిషన్ చేయించాలి. అండ్ అనదర్ విక్టిమ్ యాజ్ పర్ దేర్ కన్ఫెషన్, వాళ్ళ గురించి కూడా వీ హ్యావ్ టు కంటిన్యూ అవర్ సర్చ్. అండ్ వీటిలో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్, యాజ్ పర్ దేర్ ప్లాన్ ఈ ప్రసాద్ అనే ఆవిడ వాళ్ళ మదర్ని కూడా వాళ్ళకి చంపుదామనే ప్లాన్ ఉంది. బికాస్ వన్ ఆఫ్టర్ ది అదర్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ని దేవర్ eliminating. So due to timely intervention of and detection of this case by Inspector Sadashiv Nagar and his team, మనం వాళ్ళని ఫర్దర్ అఫెన్సెస్ కమిట్ చేయకుండా ఆపగలిగాము. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అండ్ సో ఈ టీంలో వర్క్ చేసి అండ్ మన దగ్గర అయినది లాస్ట్ అఫెన్స్. సో for making very meticulous effort to identify each of the accused and for linking up, ఒకటి ఐడెంటిఫై చేయడము, 2 వేరే దగ్గర జరిగిన ఆఫెన్సెస్తో లింకప్ చేయడము, ఇవన్నీ చాలా మెటిక్యులస్ వర్క్ చేసిన సిఐ సదాశివ్ నగర్ రామన్, రాజు ఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అశోక్ అండ్ సయీద్ and PCs Janaki Ram, Irfan, Ravi Kumar, Hamid, Shashikant, Naresh, Sudhakar, Ravi and Rajender and Homeguard Arun. So I appreciate their efforts. So we will continue our investigation further. Thank you. Prasad mother ni మీరు రెస్క్యూ చేశారా? We have rescued her and వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పడం జరిగింది. ప్రీవియస్ ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇది 6 అఫెన్సెస్ చేశారు. వాళ్ళు ఈ 7th పర్సన్ని కూడా చంపే ప్లాన్ వాజ్ క్లియర్లీ దేర్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే పాల్వంచ వదిలిపెట్టి లాడ్జ్కి తీసుకువెళ్ళారో, నిజామాబాద్లో ఒక లాడ్జ్లో వీళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టడం జరిగింది, సిస్టర్స్, చిల్డ్రన్ అండ్ మదర్. సో ఇందులో ఈ ప్రశాంత్ అంటే అక్యూజ్డ్ వాళ్ళ మదర్ కూడా షీ హ్యాస్ హెల్ప్ దెమ్, అంటే ఆ లేడీని కన్విన్స్ చేయడము, బికాజ్ అందరూ దే ఆర్ ఆఫ్ సేమ్ విలేజ్. సో వాళ్ళు అంటే ఇవాళ మనకి దొరికినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దేర్ నెక్స్ట్ ప్లాన్ వాస్ టు టార్గెట్ ద మదర్. సో మనకి ఐసోలేటెడ్గా మన కేసులో క్లూస్ మనం వర్కౌట్ చేసాము. అంటే ఆ టైంకి ఏమి వెహికల్స్ పోయినాయి అంటే, బికాస్ అట్ ద సీన్ ఆఫ్ క్రైమ్ మనకి ఎక్కువ క్లూస్ దొరకలేదు.
బట్ ఐఓస్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ కెమెరాస్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. వెహికులర్ మూమెంట్ అన్నీ చూసాము. సో ఎవ్రీ వెహికల్ అకౌంట్ ఫర్ చేస్తూ మనము అక్యూజ్డ్ని నేరో డౌన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దిస్ మన కేసు డిటెక్ట్ అయింది. బట్ ఇఫ్ యూ సీ ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ అండ్ బర్నింగ్ జరిగింది. సో ఇలాంటి కేసెస్ మనకి లాస్ట్ 1-2 వీక్స్లో అయినది మనం విల్ ఆల్సో హియర్ ఇట్ ఇన్ డిఎస్ఆర్ ఆర్ ఇన్ న్యూస్ ఎట్సెట్రా. సో సిమిలర్ కేసు అన్నది మనకి మెదక్లో కూడా ఒకటి అన్ఐడెంటిఫైడ్ ఉంది. నిజామాబాద్లో కూడా ఒక గర్ల్ బాడీ ఒకటి ఉంది అని. సో వీటికి ఖచ్చితంగా దేర్ విల్ బి సమ్ లింక్ అన్న దాంతో వి స్టార్టెడ్ క్వశ్చనింగ్. కన్ఫెషన్లో కానీ అలాగ చెప్పలేదు. మనకి పిఎంఈలో ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ వీ కెన్ వెరిఫై. చేయలేదు. అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కానీ ఏమీ చేయలేదు. అది 4 అండి. ఇప్పుడు మన దగ్గర సదాశివ్ నగర్లోది ఒకటి, మెదక్ చేగుంటలోది ఒకటి, మెండోరాలో 2 మైనర్ చిల్డ్రన్స్ బాడీస్. ఇప్పుడు ప్రసాద్ అనే అతనిది వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం వాళ్ళు పూడ్చిపెట్టామని చెప్తున్నారు. సో యాజ్ పర్ దర్ ఆఫ్టర్ దర్ కన్ఫెషన్ వీ హ్యావ్ టు డూ ఎగ్జుమేషన్ అండ్ రికవర్ దట్ బాడీ. అండ్ అతని వైఫ్ ఆవిడని ఆఫ్టర్ స్ట్రాంగ్యులేషన్ బాసర బ్రిడ్జ్ మీద నుంచి పడేసామని చెప్తున్నారు. సో అవి 2 మనకి కేసెస్ రిజిస్టర్ కావాలి. అండ్ మనం ఇఫ్ ఫౌండ్ టు బి కరెక్ట్ బాడీస్ కూడా మనం రికవర్ చేయాలి. వాళ్ళది పాల్వంచ కాదు, వాళ్ళందరిది మక్లూరు. సో అతని మీద కేసు అయ్యింది 2018లో. సో అంటే ఒక ఉమెన్ రిలేటెడ్ కేసు అయ్యేటప్పటికి కొంచెం విలేజర్స్ అందరూ ఫ్యామిలీతో మాట్లాడట్లేదు అని అతను 2022లో వెన్ హీ రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వచ్చి పాల్వంచకి మూవ్ అయ్యారు. సో పాల్వంచలో వాళ్ళ ఒక్క ఫ్యామిలీనే ఉన్నారు. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ మక్లూర్. సో ఇప్పుడు అనదర్ సిస్టర్స్ ఫ్యామిలీ ఈజ్ దేర్. కాదండి, ఆన్ డిఫరెంట్ డేస్. సో 29th ఆఫ్ లాస్ట్ మంత్ నవంబర్లో ఫస్ట్ మర్డర్ అన్నది చేయడం జరిగింది. అతన్ని పాల్వంచ నుంచే తీసుకొని వెళ్ళి దట్ ఆఫెన్స్ వాజ్ కమిటెడ్. ఆఫ్టర్ దట్ ఆన్ డిఫరెంట్ డేస్ ఫ్యామిలీ మెంబర్స్ని, ఎందుకంటే ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని నమ్మిస్తూ డిఫరెంట్ డేస్లో తీసుకువెళ్ళడం జరిగింది. మధ్యలో మీకు రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని నిజామాబాద్లో ఒక లాడ్జ్లో పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఆస్తి వివాదం అంటే ఒక డిస్ప్యూట్ కాదండి. ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు గ్రాబ్ దట్ ప్రాపర్టీ. ఆయనకి 3.5 lakh A1 దగ్గర నుంచి అప్పు తీసుకోవడం జరిగింది ఇంతకుముందు. అంటే అక్యూజ్డ్ విక్టిమ్కి 3.5 lakh ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. డిస్ప్యూట్ కాదు, ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ టు grab that property by one getting the transfer done and 2 by murdering all these people. ఒక వెహికల్ అండి, టాటా ఆల్ట్రోజ్ వెహికల్ ఒకటి ఉంది. సో ఇది డిఫరెంట్ డేస్లో జరిగిన ఆఫెన్సెస్. ఇదే వెహికల్ అన్ని ఆఫెన్సెస్కి యూజ్ చేయడం జరిగింది. 5 persons ఇన్ అవర్ కస్టడీ. అంటే ఇతను ఒక 3 ఆఫెన్సెస్లోనేమో ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ వంశీ వాళ్ళిద్దరు సహాయంతో 3 ఆఫెన్సెస్ చేయడం జరిగింది. ఒక జువినైల్ సహాయంతో మిగిలినవి చేయడం జరిగింది. అదేవిధంగా మదర్ కూడా తెలిసి కొంచెం అంటే డిసీజ్డ్ వాళ్ళ మదర్ని కన్విన్స్ చేస్తూ నమ్మించడంలో హెల్ప్ చేశారు. సో ఆవిడని కూడా మనం అక్యూజ్డ్గా సైట్ చేస్తున్నాం. అంటే మదర్ పక్క ఫ్యామిలీ వాళ్ళ మదర్ని కన్విన్స్ చేయడంలో సహాయపడ్డారు అని మనకు తెలుస్తుంది. అంటే వీ షుడ్ నాట్ రివీల్ జూనైల్ పర్సన్స్ డీటెయిల్స్. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.